దోమల పట్ల జాగ్రత్త వహించి తగు జాగ్రత్త తీసుకోవాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు తెలిపారు. సిద్ధవటం మండలంలోని సంటిగారిపల్లి గ్రామంలో శుక్రవారం పి కొత్తపల్లి వైద్య అధికారి డాక్టర్ రంగలక్ష్మి ఆధ్వర్యంలో దోమల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మన హెల్త్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య చెప్పినట్టు ఆడ అనాఫిలిక్స్ దోమ గురించి చెప్పాడు, ఏడిస్ ఆడదోమ గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే మనకైతే మలేరియా అయితే లేవు, కానీ ఈ 2025 సంవత్సరానికి ఇప్పటికీ డెంగ్యూ కేసులు మన జిల్లాలో 495 కేసులు నమోదు కావడం జరిగింది. అంటే జిల్లా మొత్తం కలిపి 495 కేసులు డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగింది. అందరికి కూడా ట్రీట్మెంట్ అందింది. అందరూ కూడా వాళ్ళు నయమై ఆరోగ్యంగా ఉన్నారు. మనము డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ఆడ అనాఫిలస్ దోమ కాకుండా ఏడిస్ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది పగటిపూట మాత్రమే కుడుతుంది. ఎంతటి వారినైనా కుడుతుంది. వయసుతో తారతమ్యం లేదు, మతముతో తారతమ్యం లేదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు, పేదవాడు ధనికుడు అనేటువంటి తారతమ్యం కూడా లేదు. నేను డివిజనల్ ఆఫీసర్ని. ఈ యొక్క చికెన్గునియా, డెంగ్యూ, మలేరియా, బోధకాలు, మెదడు వ్యాధి 5 రకాల వ్యాధులకు నేను డివిజనల్ ఆఫీసర్ అయినా ఆ దోమ నన్ను కాటేయకూడదు అని ఎక్కడన్నా రాసి ఉంటుందా? ఎవరినైనా కాటేస్తుంది, ఎంతటి వారినైనా కాటేస్తుంది. అది ఎప్పుడు కాటేస్తుంది? పగటిపూట మాత్రమే కాటేస్తుంది. పగటిపూట మాత్రమే కాటేస్తుంది. మరి ఆ దోమ కాటు నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? మన ఇంట్లో ఉన్నటువంటి గర్భవతులు, చిన్నపిల్లలు, బాలింతలు, వయోవృద్ధులు అందరూ కూడా నిద్రించే సమయంలో ఖచ్చితంగా పుల్లు వస్త్రాలే ధరించాలి. పుల్లు వస్త్రాలు ధరించకపోతే పుల్లు దుప్పటి కప్పుకొని నిద్రపోవాలి. దుప్పటి కప్పుకునే విధానంలో 3 రకాలు ఉంటాయి. కాలు దుప్పటి, అర్ధ దుప్పటి, పుల్లు దుప్పటి. కాలు దుప్పటి అంటే ఏంటి? మోకాల వరకు కప్పుకునే దుప్పటినే కాలు దుప్పటి అంటాం. కాలు దుప్పటి అంటే యథా ముఖము అంతా కనిపించాలా, గాలి రావాలి కాబట్టి మోకాల వరకు మనం కప్పుకొని నిద్రపోతాం. కానీ ఈ యొక్క దోమ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఎంట్రుకలకు, గోర్లకు తప్ప మన శరీర అవయవాలు ఏవి కూడా బయటికి కనిపిస్తే ఎక్కడైనా కాటేయచ్చు. అది బుగ్గ కావచ్చు, ముక్కు కావచ్చు, చెవులు కావచ్చు, కన్ను కావచ్చు, మణికట్టు కావచ్చు, మన చేతి ఏర్లు కావచ్చు, ఎక్కడైనా ఏ భాగమైనా బయట ప్రపంచానికి కనిపిస్తే అది ఖచ్చితంగా కాటేస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి? మనము ఫుల్ దుప్పటి ధరించాలి. ఫుల్ దుప్పటి అంటే ఏంటి? చెమట పుడితే ఫ్యాన్ వేసుకోవాలి. ఆ ఫ్యాన్ కూడా లేకపోతే దేవుడి చిన్న ప్రకృతి గాలి ఉంటుంది కాబట్టి గాలి వీచేటువంటి చెట్టు కింద అయినా నిద్రపోవాలి. దోమతెర వేసుకుంటే ఇంకా కుట్టదు దోమ. నీవేమడుగుతావు అంటే చెప్తాను, నేను చెప్తానంట. కాబట్టి వారి నుంచి మనము తప్పించుకుంటాం. అయితే ఈ యొక్క డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎవరికైనా, మన ఇరుగు పొరి వారు కానీ, మన పక్కింటి వారు కానీ, మన దాయులు కానీ, మన బంధుమిత్రులు కానీ ఈ యొక్క ఏడిస్ దోమ కుట్టడం వల్ల విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కుడి కన్ను, ఎడమ కన్ను ఆకాశం వైపు, భూమి వైపు తిప్పే పరిస్థితే ఉండదు. ఏమి తిన్నా కానీ ఇంటర్నల్ ప్రాబ్లం ఉండదు, వాంతి అవుతుంది. చిన్న చిన్న పెసరబేడమైన అక్కడక్కడ దద్దులు ఉంటాయి. అలాంటి వారు మీకు